ఎలా ఉంది దర్శనం? బానే ఉంది దర్శనం. ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏం ఇబ్బంది లేదు, అన్ని ఫ్రీగానే అయ్యాయి. పిల్లలు ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఎవరు ఇబ్బంది పడలేదు, చాలా బాగుంది, చాలా బాగా జరిగింది. క్యూ లైన్ లో ఎవరు ఇబ్బంది పెట్టలేదు, చాలా బాగా జరిగింది. అందరికీ ఒకటే ఫ్రీ దర్శనం అయింది. అమ్మవారిని కూడా బాగా చూసాము, చాలా తృప్తిగా ఉంది. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఎమ్మటెమ్మటనే వాటర్ ఇవ్వటం కానీ మజ్జిగ ఇవ్వటం కానీ దర్శనం బాగా అయింది. ఏ ఇబ్బంది లేదు. భోజనం ఎలా ఉంది? అన్నప్రసాదం ఎలా ఉంది? బాగుంది. నవరాత్రులు ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది, ఇబ్బంది లేదు. ముందు ఈ రోజు వరకు అయితే దుర్గగుడి ఏర్పాట్లు ఈ సంవత్సరం ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. క్యూ లైన్ ఏమైనా ఇబ్బంది పడ్డారా? క్యూ లైన్ లో ఏం ఇబ్బంది లేదు. విఐపి దర్శనం కన్నా క్యూ లైన్ దర్శనంలో ఇంకా అమ్మవారు ఇంకా బాగా కనిపిస్తున్నారు. వాటర్ బాటిల్ మంచిళ్ళు అన్ని టైంకి అందుతున్నాయి. ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ ఫ్రీగా తొందరగానే వెళ్ళిపోతుంది. అది బాగానే దర్శనం అయింది. ఇప్పుడు ఏర్పాట్లు బాగున్నాయి చాలా. అన్న ప్రసాదం అన్ని బాగానే టైంకి అందిస్తున్నారు. అధికారులు కానీ పోలీసులు కానీ సహకరిస్తున్నారా? అందరు సహకరిస్తారు. బాగానే ఉంది. ఎలా జరిగింది దర్శనం? చాలా బాగా జరిగింది. మంచి బాటిల్, మధ్య ప్యాకెట్లు 9 కూడా బాగానే వెళ్తుంది. పోలీసులు కూడా బాగా సహాయిస్తున్నారు. మేము 11 రోజులు అమ్మవారికి దర్శనానికి వస్తాము. ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? చాలా బాగున్నాయి. ఈ సంవత్సరం ఉన్నట్టుగా ఏ సంవత్సరం లేదు. చాలా బాగుంది. ఏమీ లేదు. పాలు ఇస్తున్నారు, మధ్య ప్యాకెట్లు ఇస్తున్నారు. మధ్య ప్యాకెట్లు కూడా ఉన్నాయి. మా అక్కడ మంచి బాటిల్ ఇస్తున్నారు. భోజనం కూడా మేము 11 రోజులు ఇక్కడే భోజనం చేసి వెళ్తున్నాము. సూపర్ ఉన్నాయి. బాగున్నాయి. మజ్జిగ, పచ్చడి, బంగాళదుంప కూర, క్యాబేజీ బాగానే ప్రసాదాలు దొరుకుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇంత బాగా దుర్గమ్మ తల్లి దసరా అంటే ఏంటో అలాగా ఉంది. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దసరా అంటే ఇది, దసరా కళ అంటే ఇది అన్నట్టుగా ఉంది. చాలా బాగుంది. బాగా జరిగిందండి. ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారండి. లాస్ట్ ఇయర్ కంటే ఇంకా చాలా బాగున్నాయండి. అమ్మ దర్శనం చాలా బాగా. ఏమీ ఇబ్బంది పడలేదు. అస్సలు చక్కగా ఉంది అంతా కూడా. ఎక్కడికక్కడ పాలు ఇవ్వడం, మజ్జిగ ఇవ్వడం, వేడి పాలు చాలా బాగా ఉందండి. ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారు. మేము అసలు ఫ్రీ దర్శనానికి వెళ్ళామండి. ఎంత బాగా చక్కగా వెళ్ళామండి. మాకు అన్ని కూడా ఇచ్చారు. ఎక్కడికక్కడ వాటర్ బాటిల్స్, పాలు, మజ్జిగ ప్యాకెట్లు అన్ని కూడా చక్కగా ఇచ్చారండి. బాగున్నాయండి. అన్నప్రసాదం కూడా బాగుందండి. బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయి. క్యూ లైన్ ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది పడలేదు. వాటర్ సదుపాయం అలాంటి ఏర్పాటు చేశారా? మజ్జిగ ప్యాకెట్లు, మంచి నీళ్లు అన్ని ఇచ్చారు. ఇంతవరకు చూడని ఇది కూడా అమ్మవారి దగ్గరికి పోయి చూశాను. నా జన్మలో చూడలే అట్లాంటిది. చాలా చక్కగా ఏర్పాటు చేశారు. దర్శనం అయితే చాలా బాగా అయిందండి. ఏమైనా ఇబ్బంది పడ్డారు? క్యూ లైన్ లో ఇబ్బంది పడలేదు. ఎక్కడా ఇబ్బంది పడలేదు. చక్కగా ఉన్నాయి సదుపాయాలు. చాలా చక్కగా సహకరించారు. మా అమ్మగారు కూడా నడవలేనంటే లైన్లలో ముందరకు జరిపి పంపించారు కూడా. చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని పోలీస్ శాఖ వారు చక్కగా లిఫ్ట్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. వాళ్ళ వీలున్నంత వరకు దర్శనం దగ్గరికి తీసుకెళ్తున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. నవరాత్రుల సమయంలో దర్శనం చేసుకోవడం అనేది అమ్మ ఒక వరంలా భావిస్తున్నాం మేము. ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగున్నాయండి. అంత పబ్లిక్ కి కూడా లైన్ లో కూడా ఏమి ఇబ్బంది కలగకుండా అంత బాగా చేశారు. మేము ఇంత ముందు కూడా వచ్చాం కానీ అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు లైన్ లో అంతా కూడా బాగా లేదండి. మేము దర్శనాన్ని కూడా ఏంటంటే ఒక 1 hour లో అయిపోయింది. మాకు ఎక్కువసేపు కూడా ఏం పట్టలేదు. టైమ్ 2-3 hours అని చెప్పారు నార్మల్ గానీ 1 hour లో దర్శనం అయిపోయింది. వాటర్ బాటిల్, మజ్జిగ అన్ని ఏర్పాటు చేస్తారు. చాలా బాగా చేశారు. లడ్డూలు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు. ఏర్పాట్లు బాగున్నాయి. ఏర్పాట్లు బాగున్నాయి. ఇక్కడ కిందకి ఎక్కినప్పటి నుంచి కూడా ఏమి ఇబ్బంది కలగలేదు. అంత దర్శనం కూడా చాలా బాగా అయినాయి. అంటే పుష్ కూడా చేయట్లేదు లైన్ లో. అంత బాగా లోపల కూడా ఉన్నాం. ఒక 2 నిమిషాల వరకు అమ్మని చూసి దర్శనం చేసుకొని ఉన్నాం. లైన్ అంతా ఫ్రీగానే ఉంది. ఎవరు తోసుకోవడాలు, నెట్టుకోవడాలు కూడా ఏం లేదు. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ అండి. అమ్మవారు దర్శించుకున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఎలా ఉన్నాయి? సూపర్ అండి, సూపర్. అడుగడుగున వాటర్ బాటిల్స్ పెట్టారు. వాష్రూమ్స్ ఉన్నాయి. చాలా బాగుంది. చాలా చక్కగా లైన్ లో వెళ్ళాము. మధ్యలో కూడా పాలు కూడా ఇచ్చారు. వేడి పాలు చిన్నపిల్లలకు, వృద్ధులకు అందరికీ ఇస్తున్నారు. చాలా బాగుంది. మంచిగా అరేంజ్మెంట్ చేశారు. ఇక్కడ అడుగడుగున పోలీసు వాళ్ళు ఉన్నారు. మంచిగా పర్యవేక్షణలో వాళ్ళందరూ ఉన్నారు. భక్తులను కూడా అందరినీ గమనిస్తున్నారు. బాగుందండి. అన్నప్రసాదం కూడా మేము వెళ్ళాము. బాగా ట్రీట్ చేస్తున్నారు. 100 మందిని పంపిస్తున్నారు. నీట్ గా భోజనాలు కూడా చక్కగా ఉన్నాయి. బాగా చేశారు ఏర్పాట్లు మాత్రం. థ్యాంక్ యూ. ఏపీ గవర్నమెంట్ కూడా థ్యాంక్ యూ. దసరా ఏర్పాట్లు ఎలా చేస్తారని మీరు అనుకున్నారు? అసలు అనుకోలేదు, ఊహించలేదు. బాగా చక్కగా ఉంది. అమ్మవారిని కూడా చక్కగా దర్శనం చేసుకున్నాం మేము. నీట్ గా అయిపోయింది. బాగా మంచి హ్యాపీగా ఉంది. దర్శనం బాగా జరిగిందా? దర్శనం బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా? అన్ని బాగున్నాయి. ప్రతి గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా బాగా చేశారు. క్యూ లైన్ ఎలా ఉన్నాయి? క్యూ లైన్ అన్ని మంచి సేఫ్టీగా బాగానే ఉంది. ఏమైనా ఇబ్బంది పడ్డారు?
క్యూ లైన్ ఆహా, లేదండి. మజ్జిగ కానీ వాటర్ బాటిల్ కానీ ఇస్తున్నారా? అన్ని ఇస్తున్నారు. అన్నప్రసాదం అవన్నీ బాగా దొరుకుతాయి. అన్ని బాగానే జరుగుతుంది. అన్ని బాగా సౌకర్యాలు, క్యూ లైన్ లో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అన్ని బాగున్నాయి. బాగా జరిగింది అయ్యా. క్యూ లైన్ లో ఇబ్బంది పడ్డారా? ఏం లేదు, బాగానే ఉంది. మజ్జిగ ఇచ్చారు, పాలు ఇచ్చారు, లైన్ లో బాగానే జరిగింది. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి అయ్యా. అన్నప్రసాదం చేసా భోజనం చేసావా? ఎలా ఉంది భోజనం? బాగానే ఉంది. ఏమేమి పెట్టారు? టమాటా పచ్చడి, పప్పు, క్యాబేజీ కూర, సాంబారు, మజ్జిగ. సంతోషం. ఎలా ఉంది? దర్శనం జరిగిందా? ఒక గంటలో అయిపోయింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు అన్ని బాగున్నాయండి. క్యూ లైన్ లో ఏమైనా ఇబ్బంది పడ్డారు? క్యూ లైన్ లో ఏమి ఇబ్బంది పడలేదు. అన్ని బటర్ మిల్క్ కానీ వాటర్ కానీ అన్ని ఇట్లా ఇంకా పెట్టినారు. అంత బాగానే ఉంది. దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. 1 hour లో అయిపోయింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. క్యూ లైన్ లో ఏమైనా ఇబ్బంది పడ్డారా? కంటిన్యూస్ ఫ్లో ఉంది. ఇంత బాగానే క్యూ లైన్ లో చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇబ్బంది పడ్డారా? వాటర్ ఫెసిలిటీ అంతా బాగానే ఉంది. ఈసారి కొంచెం బాగానే ఉంది. అంటే ఇప్పుడు అన్నప్రసాదం కానీ లడ్డూలు కానీ అవన్నీ అన్నీ ఒక పర్టికులర్ ఆర్డర్ లో పర్ఫెక్ట్ మెన్షన్ ఎక్కడ ఆగడం ఏం లేదు. కంటిన్యూస్ ఫ్లోగా చాలా బాగుంది. ఒక 1 hour లోపే అయిపోయింది దర్శనం. మేము చూస్తున్నారు ఎక్కడైనా వాలంటీర్స్ ఉన్నారు. చాలా బాగానే ఉంది. అట్లా ఏం ప్రాబ్లం ఏం లేదు. అందరు యాక్సెస్ ఉన్నారు. ఎవరు పోలీసులు కూడా చాలా మంది ఉన్నారు. లిటరల్ గా విజయవాడ పోలీస్ అంతా ఇక్కడే ఉన్నట్టుంది. ఎంత బాగా చాలా బాగుంది. దర్శనం ఎలా జరిగింది? ఏర్పాట్లు ఎలా ఉంది? చాలా ఫ్రీగా ఉందండి దర్శనం. చాలా ఫ్రీగా జరిగింది, ప్రశాంతంగా జరిగింది. ఏమైనా ఇబ్బంది పడ్డారు? మాకు ఏమి ఇబ్బంది లేదు. అన్న సమారాధన కూడా బాగా జరిగింది. అంత వెయిటింగ్ ఏమీ లేకుండా ప్రశాంతంగా జరిగింది. మేము మార్నింగ్ 10:15కి వచ్చాం టెంపుల్ కి. వచ్చిన దగ్గర నుంచి మేమైతే ఏమి ఇబ్బంది పడలా. అంతా బాగుంది. వాటర్ బాటిల్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ మొత్తం చాలా బాగున్నాయి. అన్న ప్రసాదం చాలా బాగుంది. చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఇబ్బంది లేకుండా బాగా పెడుతున్నారు. వాటర్ బాటిల్ కానీ అంతా సప్లై అంతా బాగుంది. వాటర్ బాటిల్స్ కూడా ఇస్తున్నారు దారిలో. పైకి వెళ్ళేదాకా దర్శనం అయ్యేదాకా, దర్శనం అయిన తర్వాత కూడా ఇస్తున్నారు. క్యూ లైన్ లో కూడా ఇస్తున్నారు వాటర్ బాటిల్స్. మేము ఎక్కడ ఇబ్బంది పడలా. పసిపిల్లలకు పాలు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. బాగుంది. లడ్డూలు ఎన్ని కావాలంటే ఇస్తున్నారు? ఎన్ని కావాలన్నా ఇస్తున్నారు. దసరా ఏర్పాట్లు దసరా బాగానే చేశారు. బాగానే ఉన్నాయి. దర్శనాలు బాగానే, భోజనాలు బాగున్నాయి. చూస్తాం ఇంకా లైన్ వెళ్ళిపోతుంది. ఆగట్లా ఇక్కడ అలా రన్నింగ్ అయిపోతుంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా బాగానే జరుగుతుంది. క్యూ లైన్ ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ వాటర్ బాటిల్ ఇస్తున్నారు. బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. సామాన్లు కూడా బాగానే అన్ని ఒక 2 గంటల్లో దర్శనం అయ్యి భోజనాలు అయిపోతున్నాయి. భోజనాలు ఎలా ఉన్నాయి? బాగుంది. బాగా చేశారు. ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏం లేదు, ఏం పడల. బఫీ పెట్టేస్తున్నారు కదా, స్పీడ్గా వెళ్ళిపోతుంది. బఫీ మూల బాగుంది. ఇబ్బంది ఏం లేదండి, అన్ని బాగున్నాయి. తెలుగుదేశం వచ్చిన తర్వాత చాలా ఫ్రీగా ఉంది. బాబు అన్న బాగా చేశాడు, చంద్రబాబు నాయుడు బాగా చేశాడు. అన్ని సూపర్ 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 గా ఉన్నాయి. క్యూ లైన్ ఇబ్బంది పడుతున్నారు? ఏం కాదు, చాలా చాలా ఫ్రీగా వెళ్తున్నాం. 6 రోజుల నుంచి వస్తున్నాము, ఏ ఇబ్బంది లేదు. చాలా బాగుంది. బాగున్నాయి. బస్సు గోడ బాగుంది. చాలా బాగుంది. గంటలో దర్శనం అయిపోతుంది. ప్రసాదం ఎలా ఉంది? సూపర్. భోజనాలు కూడా బాగున్నాయి. అప్పుడు ఇంత ఇంత ఇంత, ఇప్పుడు మనకి ఎంత కావాలంటే అంత అంటే పెడుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు దసరా ఏర్పాట్లు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అని అన్నారు. అలాంటి ఇబ్బంది ఏ ఇబ్బంది లేదండి, బాగుంది. మళ్ళీ 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 చంద్రబాబు నాయుడు గారు మా అన్నగారే రావాలి. ఆయన ఉంటే పరిపాలన బాగుంటది. ఆడవాళ్ళు చక్కగా అప్పచెల్లిలా చూసుకుంటాడు, తోడుబుట్టులా చూసుకుంటాడు, కన్న కూతురులా చూసుకుంటాడు. ఎప్పుడైనా దసరా ఏర్పాట్లు ఇలా చూసారు? ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల్లో మీరు? అన్నయ్య ఉంటే ఎప్పుడు ఇలాగే ఉంటది. సూపర్ సూపర్ గా ఉంటది. వేల మంది వస్తున్నారు. అందరికి ఎంత సదుపాయాలు జరుగుతున్నాయి, ఎంత బాగా జరుగుతున్నాయి. అన్నయ్య ఉండబట్టే, బాబు ఉండబట్టే సూపర్ 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 సూపర్. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి. క్యూ లైన్ లో ఇబ్బంది ఏమైనా పడ్డావా? ఇబ్బంది ఏం పడలే, చక్కగా వెళ్ళాం. ఆనందంగా ఉంది నాకైతే. క్యూ లైన్ లో మీకు వాటర్ సప్లై ఏమైనా చేశారా? లేకపోతే చేశారు, మజ్జిగ ఇచ్చారు, మంచినీళ్ళు ఇచ్చారు, అంతా బాగుంది. అన్నప్రసాదం ఎలా ఉంది? భోజనం చాలా బాగుంటాయి. ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు గతంలో ఎలా ఉంది ఏర్పాట్లు? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బాగున్నాడు. చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు బాగున్నాయి. బాగున్నాయి. అంతకుముందు బాగాలేదన్నారుగా. నేనే బాగా చేశాను అన్నాడు ఆయన. జగన్ బాగా చేయలేదు, చంద్రబాబు నాయుడు బాగా చేశాడు. బాగుంది. బాగుంది, చాలా బాగుంది.